ఇంతటి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఎవరికి తెలియదు. ఇంత కార్యము సఫలం చేయగలిగిన దేవుడు ఉన్నాడనే సంగతి ఎవరికి తెలియలేదు. దేవుడి స్తోత్రం కలిగింది. దేవుడి వాక్యం చెప్తున్నటువంటి మాట మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆయన అంత గొప్ప దేవుడైతే ఆయన మనల్ని దర్శించాలి అని మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండేటువంటి వారికి, ఎదురు చూసేటువంటి వారికి సరైన సిద్ధపాటు కలిగి ఆయన మన జీవితంలోనికి రావాలి అంటే ఏం చేయాలి? దేవుడి స్తోత్రం కలిగి ఆయన రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? ఏం చేస్తే మనము ఆయన యొక్క దైవ సంపాదించుకోగలుగుతాం? ఏం చేస్తే ఆయన మనల్ని దర్శిస్తాడు? ఆయన మన దగ్గరికి రావాలంటే, ఆయన మనల్ని కనికరించాలంటే, ఆయన చేత మనం ఆకర్షింపబడాలి అని అంటే మనం ఏం చేయాలి అనేటువంటి జ్ఞానం మనలో ఉండాలి. దేవుడి స్తోత్రం. మనం కనిపెట్టుకుని ఉండటం సరైనటువంటి మార్గంలో ఉండాలి అంటే మనం ఎలా కనిపెట్టుకుని ఉండాలనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం మనకి చాలా అవసరమని వాక్యం చెప్తాం. అదే యేసు వారు ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు. ఏమంటే ఒక 10 మంది కన్యకులు ఉన్నారు. దేవుడి స్తోత్రం. 10 మంది కన్యకులు ఉన్నారు. ఈ 10 మంది కన్యకులు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుడు వచ్చి ఎవరు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తున్నాడు. వాళ్ళకి ఏం కావాలి అంటే పెండ్లి కుమారుని చేత అనుగ్రహం కావాలి. దేవుడి స్తోత్రం కలిగింది. ఈ పెండ్లి కుమారుడు యేసు వారని 10 మంది కన్యకులు విశ్వాసం అడగడం. కన్యకులు అంటే క్యారెక్టర్ పరంగా మంచుల. దేవుడి స్తోత్రం కలిగింది. గుణగణాలు బాగానే ఉన్నాయి. ఈ 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయంట. దేవుడి స్తోత్రం కలిగింది. ఎరిగించుకునే డ్యూటీలు ఉన్నాయంట. అంటే వాళ్ళు భక్తిలో మంచి స్థాయిలో ఉన్నారు. 10 మంది దగ్గర కూడా నూనె ఉందంట. 10 మందికి రాత్రిపూట మనకి నిద్ర వచ్చింది. దేవుడి స్తోత్రం కలిగింది. 10 మంది నిద్రపోయారు. పెండ్లి కుమారుడు రాగానే 10 మంది లేచారంట. దేవుడి స్తోత్రం కలిగింది. కానీ ఒక 5 మంది దగ్గర డ్యూటీలు వెలిగించడానికి సరిపోయినంత నూనె ఉందంట. మిగతా 5 మంది దగ్గర కొంచెంసేపు వెలగడానికి నూనె ఉందంట. దేవుడి స్తోత్రం కలిగింది. తేడా ఏంటంటే ఒక 10 మంది అయిపోయినంత సిద్ధం చేసుకుని కనిపెట్టుకుంటారు. దేవుడి స్తోత్రం కలిగింది. వాళ్ళు క్యారెక్టర్ బాగానే ఉంది, భక్తి బాగానే ఉంది. మరి ఇంకా మన భాష మాట్లాడుకుంటే బాప్తిజం, ప్రార్థన, ఉపవాసం, ఆన్లైన్ అన్ని బాగా ఉన్నాయంట. 10 మంది అట్లాగే ఉన్నారంట. దేవుడి స్తోత్రం కలిగింది. 10 మందిలో 5గురికి ఎలా కనిపెట్టుకుని ఉండాలో అనే దాని మీద ఒక అవగాహన ఉంది. దేవుడి స్తోత్రం కలిగింది. నీతిని అనుసరించి నడుచుకుంటూ ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి స్తోత్రం కలిగింది. ప్రతి విషయంలో మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిద్ధపాటు మనకు ఉండాలి. అందుకని వాక్యం ఉంటుంది దానిని బుద్ధి అంటే. దేవుడి స్తోత్రం కలిగింది. ఆ 5గురు బుద్ధిమంతులు అంట. 5గురు బుద్ధిమంతులు అంట. కన్యకులు